హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్లికేషన్స్ మొత్తం ఎన్ని వచ్చాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది ఆల్ ఇండియా కోటాకు వెళ్ళొచ్చు అనే ఇన్ఫర్మేషన్ చూసే ముందైతే కౌన్సిలింగ్కి ఇంట్రెస్ట్గా ఎదురు చూసే క్యాండిడేట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి అప్డేట్ డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. కేటగిరీ ఏకి చూసినట్లయితే మొత్తం మీద 13,850 అప్లికేషన్స్ వచ్చాయి. సో, ఇన్ని అప్లికేషన్స్ అయితే ఏపీలో రావడం జరిగింది. టోటల్‌గా ఒక సీటుకు నలుగురు కాంపిటీషన్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది ఈ అప్లికేషన్స్‌ని బట్టి. సో, 2023లో చూస్తే 13,800 వరకే అప్రాక్సిమేట్‌గా రావడం జరిగింది. అప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ అప్లై చేశారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దాని గురించి. కానీ ఇప్పుడు లేకపోయినా కూడా మీకు 13,850 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అంటే దాదాపు చాలా పెద్ద మొత్తంలో క్వాలిఫై అయినా కూడా అప్లికేషన్స్ తక్కువగా ఎందుకొచ్చాయంటే, సీట్ రాదని కన్ఫర్మ్ అయిన వారు అప్లై చేసుకోలేదు. ఎందుకంటే ఏపీలో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి 40-50, 50 వరకు పెరగబోతుంది అని అంచనాలున్నాయి కాబట్టి వాళ్ళంతా అప్లై చేసుకోలేదు. సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకున్నారు. 13,850 మెంబర్స్. అండ్ ఆల్ ఇండియా కూడా రీసెంట్‌గా రౌండ్ 1 అలాట్‌మెంట్ వచ్చింది. దాదాపు ఒక టాప్ 3 ఆర్ 4 కాలేజెస్ తప్పించి ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్, జిప్మర్ అండ్ టాప్ 3, 4 ఏపీ కాలేజెస్ తప్పించి ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చాక కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్న కాలేజీలో ఆల్ ఇండియా కోటా ఎందుకు వెళ్తారు వాళ్ళు? లోకల్‌లో కూడా మంచి కాలేజీలో వాళ్ళకొస్తుంది. సో, ఈ లోకల్ కాలేజీలో మంచిది వస్తుంది అని అనిపించిన సీట్‌కే ఆల్ ఇండియా కోటాలో వచ్చినా కూడా వెళ్తారు. సో, ఆ మార్క్స్ అయితే రౌండ్ 1లో 680 వరకు కట్ అయింది. మంచి టాప్ 3 కాలేజెస్, టాప్ 5 కాలేజెస్. సో, ఇంకా రౌండ్స్ పెరిగే కొద్దీ అదొక 670 వరకు కావచ్చు. సో, ఇక్కడి వరకు ఎంత వెళ్ళినా కూడా ఒక 250 మెంబర్స్ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకొచ్చేటువంటి ఇంతకుముందొచ్చిన డిస్‌ప్లే లిస్ట్‌లో. సో, ఇప్పుడు మెరిట్ లిస్ట్ నుంచి మరి మీరు ఎంత చూసుకుంటే మీ కట్ ఆఫ్ మీకు తెలిసే అవకాశం ఉంది అని చూసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ కోటా కూడా ఈసారి భారీగా అప్లికేషన్స్ పెరిగాయి. లాస్ట్ టైమ్ 3,500, ఈసారి 4,136. 600 అప్లికేషన్స్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ఫీజులో 600 అప్లికేషన్స్ ఎక్స్‌ట్రా వచ్చాయంటే వీళ్ళంతా సీరియస్ క్యాండిడేట్స్. అంటే సీట్ వస్తే మేమెళ్లి జాయిన్ అయితామన్న స్టూడెంట్సే అప్లై చేస్తారు మేనేజ్మెంట్‌కి. సో, దాంట్లో అంత ఇంట్రెస్ట్ చూయించి అనవసరంగా ఎవరు అప్లై చేయరు. సో, మేనేజ్మెంట్ కోటా కూడా 600 అప్లికేషన్స్ పెరిగాయి. అంటే వీళ్ళంతా సీరియస్ స్టూడెంట్స్ అయ్యుంటారు. ఎంత లేదన్నా ఈ మేనేజ్మెంట్ కోటా లాస్ట్ టైమ్ కంటే ఇది కట్ ఆఫ్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలైతే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం కనుక ఎస్‌విలో సీట్లు చూసినట్లయితే ఓపెన్ 625, బీసీఏ 88, బీసీబీ 125, బీసీసీ 13, బీసీడీ 87, బీసీఈ 50, ఎస్సీ 187, ఎస్టీ 75, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ 75. సో, ఈ విధంగా చూస్తే మీకు ఈసారి వచ్చిన అప్లికేషన్స్ అండ్ నెక్స్ట్ రాబోతున్న మెరిట్ లిస్ట్ అంతా ఏపీ వాళ్ళే ఉంటారు. తెలంగాణ వారు ఎవరు ఉండరు. నాన్ లోకల్ వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు మెరిట్ లిస్ట్‌లో మీకు ఎస్‌వియు ఓపెనే 625. అంటే దాదాపు ఆ మెరిట్ లిస్ట్‌లో కూడా ఏఐక్యూ వెళ్ళేవారు ఉంటారు. సో, దాదాపు మీరు చూసుకున్నట్లయితే అండ్ అందులో ఏయూ, ఎస్‌వియు 2 కలిపి ఉంటాయి ఇప్పుడొచ్చే మెరిట్ లిస్ట్‌లో. కాబట్టి మీరు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 1500 వరకు మీకు ఆ లోకల్‌లో ఉన్నట్టయితే మీకు ఓపెన్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రిజర్వేషన్‌లో ఇంకా కిందికి వెళ్తూ ఉంటాయి. రిజర్వేషన్ ఓపెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఒక్కొక్క రిజర్వేషన్‌కి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయని మీరు చూడొచ్చు. సో, మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా అది దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం కూడా ఒక కట్ ఆఫ్ చెప్తాం. సో, మీరు అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు. మీ నాలెడ్జ్ కోసమే, మీకు కొంచెం క్లారిటీ కోసమే. ఎందుకంటే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీరంత క్లారిటీతో ఉంటారు. ఎక్కడో అక్కడ మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటొస్తుంది. అదే అందుకోసం చెప్పేది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో మీరు చూస్తే ఓపెన్ 88, బీసీఏ 124, బీసీబీ 178, బీసీసీ 18, బీసీడీ 124, ఈ 71, ఎస్సీ 265, ఎస్టీ 107, ఈడబ్ల్యూఎస్ మైనారిటీ 75. సో, ఈ విధంగా దాదాపు ఒక 1200 వరకు మెరిట్ లిస్ట్‌లో ఉంటే వాళ్ళు పక్కా ఓపెన్ ఫస్టే. ఓపెన్‌లో వచ్చేస్తుంది. అండ్ ఇంకా రిజర్వేషన్స్ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది మీరు చూసినప్పుడు. అండ్ ఈ అప్లికేషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి 13,850. సో, మాకెంతో కొంత ఎక్కడో అక్కడ వస్తుందనుకున్న క్యాండిడేట్‌లే వీళ్ళంతా అప్లై చేస్తారు. ఊరికైతే అప్లై చేయరు. దాదాపు పోయినసారి కట్ ఆఫ్ రేంజ్‌లో ఉన్న నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేయడం. కానీ పోయినసారి కట్ ఆఫ్ కంటే ఎంతో పెద్ద మొత్తంలో పెరుగుతుంది. 50 వరకు ఏపీలో ఒక కాలేజ్ రాలేదు. తెలంగాణ నాన్ లోకల్ మిస్ అయింది.
అండ్ ఆల్ ఇండియా కోటాలో కట్ ఆఫ్స్ పెరిగాయి. సో, ఈ ఎఫెక్ట్ అంతా ఏపీ మీద ఉంటుంది. కొన్ని కాలేజీలొచ్చినా, లేకపోతే సెల్ఫ్ మేనేజ్‌మెంట్ తీసేసినా, ఇంకో విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇవన్నీ మీకు ఏపీకైతే అన్నీ చాలా మీ అగైనిస్టే జరిగాయి ఈసారి. కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా కూడా కొంచెం పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో కూడా టఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కొందరికి మీరు చూసినట్లయితే. సో, ఇది ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అప్లికేషన్స్ అండ్ సీట్స్ అండ్ ఇంకేంటనేది ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకొక అప్‌డేట్‌తో మళ్ళీ కలుస్తా.